దేవుడు మానవుడు. దేవుడు ఆయన సజీవుడైన తండ్రి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో 33వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మానవుడు అనిత్యుడై కృషించిపోయేవాడు. ఈయనకి శరీరము ఆత్మ రెండుంటాయి. శరీరంలో ఆత్మ నివసిస్తే కానీ ఆత్మతో ఆధారపడినవాడు మానవుడు. ఎందుకంటే సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో ఆ విధంగా వ్రాయబడి ఉంది. అయితే మానవుడు జీవాత్మ నడిపింపుతో నడుచు మానవుడు భూమి నివాసి కనుక భూ సంబంధితమైన దానిని శరీరమని, భూ ప్రకృతి సంబంధితముగా ఎదుగు మానవుడు మాంసము రక్తము కలిగినవాడు. ఈ రక్తము మాంసము కలిపి శరీరం అవుతుంది. ఈ శరీర కదలిక జీవాత్మ వలన కలుగుతుంది. కాబట్టి శరీరము ప్లస్ జీవాత్మ = నరుడు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక మానవుడు ప్రకృతి సంబంధి ప్లస్ జీవాత్మచే నడిపింపబడువాడు. జీవాయువు నరుల్లో ఉన్నంతవరకే మానవుడు, లేకపోతే అనిత్యుడై కృషించిపోవాడు. కానీ సాతాను అనే మూడవ వ్యక్తి దేవుడు ప్లస్ నరుడు ప్లస్ మధ్య ప్రవేశించినవాడు. ఈ సాతానుడు దేవుని సృష్టి నరుడైతే దేవునిసే సృష్టిని ధ్వంసం చేయవాడు సాతానుడు. దేవునికి సాతానికి మధ్య నలిగి దేవునిసే మరణాన్ని తెచ్చుకున్నది నరుడే. వీరిద్దరు యుద్ధము ఆగను లేదు, నరునకు మరణం తప్పను లేదు. ఆదిలో దేవునితో సంభాషించిన మానవుడు దేవునిచే శపింపబడి ఆయన కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. దేవునితో మొదట మాట్లాడింది నరుడు, సైతానుతో మొదట మాట్లాడింది నారి. ఏది ఏమైనా నరుడు నారి ఇద్దరు ఒకరు సాతానుతో మాట్లాడితే మరొకరు దేవునితో మాట్లాడతారు. కాబట్టి మానవునకు మరణమునకు అడుగు దూరంలో ఉన్నాడు. మానవుడు దూరమైన దేవుని ఎదుట ప్రారంభించాడు. మానవులో అపారమైన జ్ఞాన పిపాసం ఉంది. జ్ఞానాన్ని ఆర్జించడానికి మనిషి భాషను, బుద్ధిని, మనస్సును పరికరాలుగా ఎంచుకున్నాడు. మనిషికున్న ఆయుధం అమూల్యమైన బుద్ధి. సామెతలు 3వ అధ్యాయం 1-5 దాకా చదివితే మనస్సును గురించి రాస్తారు. అందుకే మానవుడు బుద్ధిని, మనస్సును పరికరాలుగా ఎంచుకొని పరలోక రాజ్యాన్ని వెతుకుడు ప్రారంభించాడు. దీనికి ఏసంటారు? మానవులను ఆధ్యాత్మిక మార్గములో నడిపించే పరలోక రాజ్యం గురించి తెలియజేస్తే, యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందునని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాడు. ఇక్కడ మారు మనసు పొందుట మానవులో ఆధ్యాత్మిక పరివర్తన ప్రారంభమవుతుంది. మానవ జన్మంతా నిద్ర, మరపు, అశ్రద్ధలమయం. ఈ ప్రపంచం దుర్భరం. ధన సంపాదనతోనూ ఖర్చులతోనూ మునిగిపోయి తమ శక్తినంతా వృధా చేసుకుంటున్నాము. శాశ్వతమైన సంతృప్తినిచ్చేది ఈ ప్రపంచంలో లేనే లేదు. అయితే శాశ్వత సంతృప్తినిచ్చేది ఒక ఆధ్యాత్మిక పరివర్తన మాత్రమేనని మానవులు గుర్తించాలి. కానీ మానవుడు దేనికోసమో తపన పడుతుంటాడు. మానవ తపన విశ్రాంతి కోసం. ఎటు నుండి వచ్చామో ఎటు పోతున్నామో తెలియదు. మనకేమాత్రం తెలియదు. ఈ నవ్వులు, ఈ ఏడుపులు త్రోవలో ఎటు పోవలసిందే.
ఈ త్రోవ ఎటుపోతుందని తెలియదు. ఈ కపట నాటకం ఎందుకు ఆడాలి? తెలుసుకునేలోపు ప్రయత్నం ఎప్పుడూ వృధాయే. ఓ నరుడా, నిద్ర నుండి మేలుకో. ఈ బంధాల వలయంలో చిక్కకు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుల వారు బాధ్యతలను ఎత్తుకొని సిలువనెత్తుకొని తనను అనుసరించండి అనే సందేశాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. యేసు బోధలకు తలవగ్గి పాశ్చాత్య దేశాల్లో వేల కొలది ప్రజలు తమ సమస్తాన్ని వదిలి ఆధ్యాత్మిక మహోన్నత సామ్రాజ్యానికి పయనమయ్యారు. ఈ ప్రపంచంలో మానవులు 3 రకాలుగా ఉంటారు. సామాన్య ప్రజానీకం. వీరు ఈ ప్రపంచంలో అందించే సుఖదుఖాలతో నిమగ్నమై ఉంటారు. వీరికి ఇవే అవసరం. మరికొందరు అమరము, అనంతము వీటి కోసం శ్రమిస్తూనే ఉంటారు. యేసుక్రీస్తుల వారు అలా కాదు. యేసుక్రీస్తుల వారు మానవులను ఆధ్యాత్మ వైపుకు తీసుకెళ్ళి అమరత్వంలోనికి నడిపించడానికి తపన పడుతుంటారు. కనుక మానవుడు యేసయ్య బోధనలోని పరమార్థాన్ని గ్రహించడం కలిగి ఆధ్యాత్మిక ఆదర్శం వైపు దృష్టి మరల్చగలిగితే అందులోని అమరత్వాన్ని రుచి చూడగలుగుతాడు. మనం నమ్మినా నమ్మకపోయినా, ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా క్రీస్తు బోధన నమ్మి నిజంగా పరివర్తన చెందినవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆధ్యాత్మిక జీవం అనుసరించడానికి అనేది కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందరం ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నామనడం పచ్చి అబద్ధం. అది వినటానికి సొంపుగా ఉంటుంది, ఆచరణ సాధ్యం కాదు. కనుక మానవుడు మరొక ఎపిసోడ్లో మానవుడి గురించి మళ్ళా తెలుసుకుందాం. నమస్తే.